ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారో నిర్ణయించే నియోజకవర్గాల్లో తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి కూడా ఒకటి. 1983 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే అధికార పీఠం మీద కూర్చుంటుంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి వైసీపీకి చెందిన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ నుంచి నల్లమిల్లి మూలారెడ్డి గెలుపొందారు. 1985 ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి మూలారెడ్డి విజయం సాధించారు. 1989లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి తేతలి రామారెడ్డి గెలుపొందారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థాపించింది. అలాగే మళ్లీ 1994లోను 1999లోను టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి మూలారెడ్డి విజయం సాధించారు. ఈ 2 సార్లు తెలుగుదేశం ప్రభుత్వమే ఏర్పడింది. తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి తేతలి రామారెడ్డి గెలుపొందారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్లీ 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లమిల్లి శేషారెడ్డి గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెలకొల్పింది. 2014లో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలుపొందారు. టీడీపీ అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది. 2019లో వైసీపీ నుంచి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గెలుపొందడం, రాష్ట్రంలో వైసీపీ అధికార పగ్గాలు చేపట్టడం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీని సాధించింది. టీడీపీపై 55,207 ఓట్ల మెజార్టీని సాధించి వైసీపీ అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి విజయం సాధించారు. అదే సమయంలో అక్కడి నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లను కూడా టీడీపీ ఓట్లతో కలిపేసి చూసినా వైసీపీ 42,365 ఓట్ల ఆధిక్యతను సాధించింది. 1983 నుంచి ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే గెలుపొందుతున్నారు. అంతకు ముందటి చరిత్ర చూస్తే వేరుగా ఉంది. 1952 నుంచి 1978 వరకు 3 సార్లు మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు గెలుపొందారు. 3 సార్లు కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు అనపర్తి నుంచి గెలుపొందారు. 1952లో పి సత్యనారాయణ రెడ్డి కాంగ్రెస్, 1955లో తీతలి లక్ష్మీనారాయణ రెడ్డి ప్రజాపార్టీ, 1962లో పాలచర్ల పనసరామన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, 1967, 1972లో వల్లూరి రామకృష్ణ చౌదరి కాంగ్రెస్, 1978లో పడాల అమ్మిరెడ్డి జనతా పార్టీ గెలుపొందారు.